హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాళ్ళు అందుట్లో వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, సార్ ఎందుకు సార్ గ్రేస్ మార్క్స్ తీసేస్తారు అంటున్నారు, మరి మా సీనియర్స్కి తీసేయలేదు కదా అని చెప్పేసి ఆయన అడగడం అయితే జరిగింది. దాని గురించి ఒక క్లారిటీ మీకు ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో పెడితే డూ దే రిమూవ్ గ్రేస్ మార్క్స్ అంటే 2022 వాళ్ళకి గ్రేస్ మార్క్స్ తీసేయలేదు కదా అని మీరు అంటున్నారు. అంటే గ్రేస్ మార్క్స్ తీసేయడం అంటే 9-7 పూర్తిగా తీసేయడం కాదు. ఫస్ట్ 30 రెగ్యులర్ వాళ్ళకి, 23 లేటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని రీస్టోర్ చేస్తూ 9-7 కింద రీస్టోర్ చేశారు. మళ్ళీ తర్వాత 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 9-7 ఏదైతే ఉన్నదో మళ్ళీ 30-23 ఇచ్చారు. స్పెషల్ సప్లీ వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు. మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, స్పెషల్ సప్లీ ఇద్దరికి కండక్ట్ చేశారు, ఇద్దరికి 30-23 ఇచ్చారు. కానీ స్పెషల్ సప్లీ కండక్ట్ చేసిన విధానంలో చాలా చేంజ్ ఉంది. 2022 వాళ్ళతో పోలిస్తే 2023 వాళ్ళకి అన్ని పెద్ద బెనిఫిట్ ఏం తగ్గల స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్లో. అది నేను చెప్పక్కర్లా, పాత వీడియోలు ఉంటాయి చూసుకోండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ అలా ఏంటంటే కంప్లీట్గా తీసేస్తారని కాదు, 30-23 తీసేసి 9-7 రీస్టోర్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళు 30-23 రీస్టోర్ చేసినప్పుడు 9-7 కింద 2022 వాళ్ళకును, తర్వాత ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ అయ్యే R18 ప్రతి ఒక్కరికి కూడా 9-7 ఉంటాయని అప్పుడే సర్క్యులర్ జారీ చేశారు స్టూడెంట్స్కి. అయితే ఇప్పుడు 30-23 9-7 కింద రీస్టోర్ చేయలేదనుకోండి, ఇప్పుడు వచ్చే 2024-2025 వాళ్ళు పాస్డ్ అవుట్ పరిస్థితి ఏంటి? అందుకని చెప్పేసి వాళ్ళు మళ్ళీ గోల్ చేస్తారని చెప్పి మళ్ళీ రీస్టోర్ చేసి మళ్ళీ తర్వాత ఏమన్నా జరిగితే అప్పుడు చేయొచ్చు అనమాట. అంతే తప్ప కంప్లీట్గా అయితే రిమూవ్ చేయరు.